గీతానంద్ గారు సో ఏ రకంగా చూడాలి? సో ఓవరాల్గా రాంబాబు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సెక్టర్ వైజ్గా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, కీ ఏరియాస్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో ప్రధానంగా ఇప్పుడు వీళ్ళ ముందున్నటువంటి టార్గెట్ ఏంటంటే ఈ బడ్జెట్లో ఇంటర్మ్ బడ్జెట్ అని మనం మాట్లాడుతున్నాం. సో పూర్తిగా ఏమీ ఉండవని ఆమె చెప్పేసింది. సో వాళ్ళు ఏదో ఉన్నాయని చెప్తేనే ఏమి ఉండవు, కాబట్టి ఏమి లేదని చెప్పి ముందుగానే చెప్పారు. రాంబాబు గారు చెప్పారు పెద్ద అవసరం లేదు మనకు. అయితే ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ ఎట్లాగూ ముందైతే నేను ఎకనామిక్ సర్వే ఇవ్వడానికి లేదు కాబట్టి ఓ 10-15 రోజుల ముందే మనకి ఇండియన్ ఎకానమీ సర్వే అని ఈ 10 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ మన ముందు పెట్టారు. సో 2013 ముందు దేశం ఇలా ఉంది, 13 తర్వాత మేము ఉజ్వలంగా వెలిగిస్తున్నామని. ఇందులో పాయింట్ ఏంటంటే 2025 కంతా $5 ట్రిలియన్ ఎకానమీ చేస్తాము, 7% గ్రోత్ ఉంటుంది, 7 తర్వాత 2030 కంతా $7 ట్రిలియన్ ఎకానమీ చేస్తాను ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఇవి చెయ్యాలంటే ప్రభుత్వం ముందు 100 సవాళ్ళు ఉన్నాయి. వాటిని ఈ బడ్జెట్లో ఆన్సర్ చేస్తారా లేదా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తారా అని పక్కన పెడితే ఈ 4 నెలలు కూడా కేర్ తీసుకోవాల్సింది ఏంటి అంటే ఈ టార్గెట్ అచీవ్ కావడానికి ముందు మనల్ని ఇబ్బంది పెడుతుంది ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రంలో జరుగుతున్న పరిణామాలు లాజిస్టిక్స్ కాస్ట్ పెంచేసినటువంటి పరిస్థితి. దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు? ఇప్పుడు లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంతకుముందు ఏంటంటే పక్క దేశాల్లో మ్యానుఫ్యాక్చర్స్ ఇంపోర్ట్ చేసుకోవడము లేకపోతే ఫ్రెండ్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి ప్రాక్టీస్ ఉండేటివి. అవన్నీ పూర్తిగా పక్కన పెట్టి మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా పిఎల్ఐస్ ఏమన్నా ప్రకటించి ఇండస్ట్రీస్ని ముందుకు తోస్తారా? ఈ 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ పూర్తిగా విఫలమైంది ఉద్యోగాల కల్పనలో. నిరుద్యోగంలో రికార్డు వచ్చింది కూడా వీళ్ళ ప్రభుత్వంలోనే. కాబట్టి దాన్ని అడ్రస్ చేస్తూ ఏమైనా ఈసారి అన్నా సరే లాస్ట్ టైం కాబట్టి ఇప్పుడైనా, లాస్ట్ టైం మళ్ళీ వాడు రావచ్చు రాకపోవచ్చు కాబట్టి చెప్తున్నాను. సో లాస్ట్ టైం కాబట్టి ఇప్పుడు ఏమైనా అడ్రస్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయా? దాంతోపాటు ఎలక్షన్ ముందు కాబట్టి వరాలు కురిపిస్తూ ఏమైనా స్లాబ్స్ ఏమన్నా పెంచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఇవన్నీ కాకపోతే రైతులు కౌబెల్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ప్రీవియస్ ట్రెండ్స్ చూస్తే సౌత్లో వీక్ అవుతున్నాం అనుకున్న ప్రతిసారి కౌబెల్ట్ సైడ్ ఏంటంటే వీళ్ళు కొంచెం ఇన్సెంటివ్స్ పెంచడం, దానికి తగ్గట్టుగా వాళ్ళకి అలొకేషన్స్ చేయడం ఇలాంటివి కొన్ని ఉంటాయి. ప్రీవియస్ బడ్జెట్లో కూడా మనం చూసాం. సో అలాంటివి ఏమైనా కౌబెల్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సౌత్లో 2 రాష్ట్రాల్లో దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో అదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వంలోకి రావాలంటే పూర్తిగా ఉత్తరాది మీద ఆధారపడిన పరిస్థితి వస్తుంది. సో ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈమె ఏం చేస్తారు అనేది ప్రస్తుతానికి ఒక సస్పెన్సే. అయితే ఫోకస్ చేయాల్సినటువంటివి మేజర్గా కూడా ఐటీ అండ్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఈ రెండు కొంత గడ్డు కాలం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి చూస్తే ఫోకసింగ్ చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అయితే, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు క్యాపెక్స్. అవును, ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు వీళ్ళు చేయకపోతే ఎకానమీ పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితి. సో అందువల్ల ఖచ్చితంగా క్యాపెక్స్ పెంచుతున్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది. దానికి తగ్గట్టు ఇన్కమ్ సోర్స్ ఒకటి చూసుకోవాల్సిన పరిస్థితి. మనకి ఈసారి సర్వీస్ సెక్టార్లో పెద్ద జర్క్స్ వచ్చే అవకాశం ఉంది. డీడాలరైజేషన్ ఈజ్ మేజర్లీ ఇంపాక్టింగ్ ఐటీ ఇండస్ట్రీ. చాలా చోట్ల లే ఆఫ్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఒక డిసడ్వాంటేజ్ కలిగిస్తుంది. అదేంటంటే ఇప్పుడు దాకా మనం లేబర్ చీప్గా చేసుకుంటూ పక్కనోడు $100 వేస్తే మనం $20కే బిల్ చేసేవాళ్ళం. అందువల్ల ఎక్కువ మనకు వచ్చే సర్వీసెస్. ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లే చేస్తుందో ఆ అడ్వాంటేజ్ మనకు తగ్గుతుంది. దానివల్ల కాస్ట్స్ అనేవి అంత ఈక్వల్ అవుతున్నాయి. సో దానికి తగ్గట్టుగా మనం టాలెంట్ పెంచుకోవాలి. దాన్ని పెంచుకోవాలి అంటే స్కిల్ మీద ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సినటువంటి, రీసెర్చ్ మీద స్కిల్ మీద ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సినటువంటి వెరీ గుడ్ పాయింట్ సార్. ఎస్, ఓకే. సో వీటి మీద ఫోకస్ చేస్తారా చేయరా అనేది ఒకటి. 2, ఇక మనకు ట్రాన్స్పోర్ట్ కోసం రోడ్లు పెట్టారు, అన్నీ బాగానే చేశారు. మనకి గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ అనే దాని మీద ఫోకస్ పెడుతున్నప్పుడు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వెహికల్స్ సూపర్గా ఉంటాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ రేంజ్ చూస్తే 480. సో మనకి ఎక్కువగా కూడా దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ స్వాపింగ్ కావచ్చు లేదా ఛార్జింగ్ కావచ్చు, ఇటువంటివి లేవు. వాటిని ప్రమోట్ చేస్తూ ఇంకేమేం చేయగలరు అంటే కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయనుకోండి, వాటికి టోల్ ఎగ్జామ్షన్ ఇవ్వండి లేదా ఛార్జింగ్కి సంబంధించిన పాయింట్స్ పెట్టి 5 years ago గడ్కరీ అనౌన్స్ చేసింది. నేను చాలా సమిట్స్లో ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం. దట్ హౌ దిస్ స్పెషల్లీ ట్రాన్స్పోర్టేషన్ కానీ వెహికల్స్ కానీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతున్నాయి అనేది ఇప్పుడు మనం వాస్తవ రూపంలోకి వస్తుంది కూడా చూస్తున్నాం. వాట్ ఎవర్ ద డిస్టెన్స్ బ్యారియర్ మీరు ఏదైతే చెప్తున్నారో దట్ టు బిగిన్ విత్ 480, అది కూడా మన యావరేజ్ ట్రావెలింగ్ చూసుకున్నా కనుక కారు లేకపోతే వెహికల్స్ ఇట్స్ ఫార్ లెసర్ దెన్ ద వెస్టర్న్ కంట్రీస్. బట్ అంటే వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అంటే, ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళాలంటే ముందు మనం చేయాల్సింది దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి, బ్యాటరీ స్వాపింగ్ కానీ లేదా ఛార్జింగ్ కానీ. సో ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తూ వాటికి ఏమైనా ఆ ఇండస్ట్రీకి ఏదైనా ఇస్తారా? సో ఇవి ఫోకస్లో ఉన్నటువంటి పాయింట్స్. సో ఈరోజు ఎకానమీ వీళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ కావాలంటే ముందు అడ్రస్ చేయాల్సినటువంటి వాటిలో కీ సెక్టార్స్ కింద వీటిని మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. రైట్.